హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి 2 రకాల బ్లౌజుల నెక్కులు డిజైన్స్ ట్రెండింగ్ ఉండే నెక్స్ అయితే మనం కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇగో ఫస్ట్ వచ్చేసి ఈ నెక్ అన్నమాట, పాట్ నెక్. పాట్ నెక్ వచ్చేసి చూడండి, సింపుల్గా బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచులు అయితే 15 ఇంచుల పొడవు. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 24 ఏమో నడుము, 28 ఏమో చెస్ట్ అండి వీళ్ళ బ్లౌజ్ది. అక్కడ ఒక కింద ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. చూడండి, చూపించిన పిక్ ఎలాగైతే ఉందో వాళ్ళు ఈ పిక్ నాకు షేర్ చేశారన్నమాట. ఈ పిక్ నాకు పెట్టారు, అందుకని నేను ఈ పిక్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి పిక్ లాగా వచ్చిందో లేదో చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ పిక్కి ఈ కటింగ్ అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఏమో ఇది ఈ నెక్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ నెక్ ఎలా. ఇదైతే చాలా ట్రెండ్లో ఉంది. ఎంత నీట్గా ఉంటుందంటే చాలా నీట్గా అనేది బ్లౌజ్ అనేది నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, సింపుల్ అండ్ ఈజీగా 5 నిమిషాల్లో మీరైతే ఈ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. నెక్స్ ఎవరికైతే డిజైన్ నెక్స్ కటింగ్ రాదనుకుంటారో మీరు ఇవైతే కటింగ్ అనేది చూడండి. ఇగో ఇప్పుడు కట్ చేస్తుంది చూడండి. ఈ నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే పైపింగ్ వేసి ఎలా నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలనే వీడియో అయితే నేను తీశాను. మీకు కావాలి అంటే మాత్రం నేను పోస్ట్ చేస్తాను. ఎవరైనా అడిగితే మాత్రము నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక లేదంటే నేను పోస్ట్ చేయను. మీరు కావాలంటే పోస్ట్ చేస్తాను. ఓకేనా. దీనికి సంబంధించిన వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నది. చూసారా, సింపుల్ హ్యాండ్ ఈజీగా 2 రకాల నెక్స్ అయితే ఇలా ట్రెండింగ్ ఉన్నాయి. మీ కస్టమర్స్కి మీరు కుట్టారనుకోండి, చాలా బాగా అయితే ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ అన్న వీడియో చూసారు ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ అన్న వీడియో కనుక చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసేసుకుందాము. అయితే వీళ్ళ ఈ బ్లౌజ్కి సంబంధించిన హ్యాండ్స్ కూడా డిజైన్ హ్యాండ్స్ ఉన్నాయండి, బాగున్నాయి. మొత్తం ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. కావాలంటే నేను వీడియో తీసాను, పెడతాను ఫ్రెండ్స్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను. ఓకేనా. చూడండి ఇంతే ఫ్రెండ్స్. సింపుల్గా కటింగ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ కుచ్చులు వస్తాయి, ఆ హ్యాండ్స్కి ఎక్కువ కుచ్చులు అనేటివి వస్తాయి అన్నమాట. అందుకని నేను ఇంత క్లాత్ అయితే వదిలేసుకున్నాను ఫ్రెండ్స్. అలా అన్నమాట అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేయాలి. అది చిన్న బ్లౌజ్ కాబట్టి ఇంత అడ్జస్ట్ చేశాను. లేదంటే సారీల నుంచి క్లాత్ ఆ హ్యాండ్స్కి అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నేను ఈమె బక్కగా ఉంది కదా, సన్నగా ఉంది అనేసి నేను దీనిలో అడ్జస్ట్ చేశాను. చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని అంత చిన్న పీస్లో అయినా క్రాస్ కూడా మనం తీసుకున్నాం. బ్లౌజ్ క్రాస్ వేసే తీసుకున్నాం. ఓకేనా. క్లాత్ అనేది ఎక్కడ కూడా అతుకులు పడవు ఫ్రెండ్స్. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మనము చూసి ఆలోచించి కటింగ్ బ్లౌజ్ పీస్ని ఒక 2 సార్లు అటు ఇటు తిప్పి చూడండి, దీన్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేసి అర్థమైపోతుంది మీకు. ఓకేనా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే హ్యాండ్స్కి. ఓకేనా. సమానంగా వాళ్ళ హ్యాండ్స్ పొడవుని బట్టి నేనైతే ఈ క్లాత్ని ఎంత వచ్చిందో అనేసి నేనైతే అందాజతోటి చూసుకొని స్ట్రైట్ కట్ చేసి పెట్టుకున్నాను. కుచ్చులు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇది ఇంకొక బ్లౌజ్ ముందు మనం కట్ చేసాం కదా ఫ్రెండ్స్, దానిదన్నమాట. అయితే ఇలా కూడా వేసి చేస్తారు కదా. ఇలా చేస్తే ఏమైందంటే చూడండి, ఫ్లవర్స్ అనేటివి అటు ఇటు కనిపిస్తాయి కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు. అందుకే మీకు చూపించడం కోసం అలా పెట్టాను. దీనికి ఏమో పఫ్ హ్యాండ్ పెట్టాను, చిన్న హ్యాండ్ పఫ్ హ్యాండ్. ఓకేనా. షార్ట్ హ్యాండ్స్కే పఫ్ పెట్టాను. ఓకేనా. ఈ నెక్ చూడండి ఎంత సింపుల్గా మనము డిజైన్ నెక్లు అనేటివి పెట్టుకోవచ్చు. చూడండి, క్రాస్ కూడా ఎంత చక్కగా వచ్చిందో చూసారా. అలా మనం క్రాస్ అనేది అట్లా తీసుకోవచ్చు. ఓకేనా. ఏదైనా చిన్న బ్లౌజ్ అయినా పెద్ద బ్లౌజ్ అయినా, అది పెద్ద బ్లౌజ్కి అక్కడక్కడ అతుకులు పడవచ్చు, కానీ
తీసుకోండి, బాగుంటుంది. అట్లా చూడండి, క్రాస్గా పెట్టుకొని నీట్గా అనేది కట్ చేసేసుకోండి. ఈ అంచు ఉంది చూసారా, ఆ అంచుని మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. అయితే నేను హ్యాంగింగ్స్ పెట్టాను ఫ్రెండ్స్, దాన్ని చాలా బాగున్నాయి. ఇది ఇంకొకటి బ్లౌజు, ఇది ఏమో ఆల్రెడీ కట్ వర్క్ బ్లౌజు. ఇది వచ్చేసి వెనుక కట్ వర్క్ లాగా వస్తుంది. బ్లౌజు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ హ్యాండ్స్. సారీ, ఇది బోట్ నెక్కి డ్రాప్ షేప్ అన్నమాట ఇచ్చాను. ఓకేనా, చూడండి, కావాలంటే చెక్ చేయండి. మీకు ఎవరైనా అడిగితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చెక్ చేసి నాకు అడగండి ఇది దీనిది, లేకపోతే లోపల వెళ్ళి చూడండి. డ్రాప్ నెక్ ఎంత బాగా వచ్చిందంటే సింపుల్ అండ్ ఈజీగా చాలా బాగా అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, కావాలంటే మీకు పిక్ పెడతాను ఇక్కడ పక్కన, ఈ పిక్ ఈ బ్లౌజ్ది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మిస్ చేయకండి. ఫస్ట్ అన్న వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.